నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ రామలింగాపురంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల వ్యవధిలోనే 4,37,00,000 రూపాయలు 19వ డివిజన్ అభివృద్ధి పనులకు కేటాయించామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేవలం నిధులు సాధించడమే కాకుండా చెప్పిన పనిని చెప్పిన తేదీలోపు పూర్తి చేయించి పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నిధుల సాధించడంలో కృషి చేసిన కార్పొరేటర్ జ్యోతిప్రియ, 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మదన్ కుమార్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. పై కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు సినీ నిర్మాత చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు జానా శివయ్య, డిష్ రమేష్, దార్ల వెంకటేశ్వర్లు, జల్లి కుమార్, కోరం వెంకటేశ్వర్లు, కాయల మధు, రమేష్, కిరణ్, కరుణాకర్, జనసేన నాయకులు కాకు మురళి, బీజేపీ నాయకులు శ్రీనివాసులు, మదన్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపనలు. ఇది కాకుండా ఈ నెల 9వ తారీఖున 64 లక్షల రూపాయల వ్యయంతో ఇదే డివిజన్లో మరికొన్ని అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. ఈ 8 నెలల కాలంలో ఈ ఒక్క డివిజన్కి అక్షరాల 4,37,00,000 రూపాయలు కేవలం నిధులు సాధించడమే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ, వారి భర్త మదన్ కుమార్ రెడ్డి, మదన్ అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ యొక్క నిధులు సాధించాడని మనస్ఫూర్తిగా మదన్ని, వారి ఈ యొక్క డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మదన్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వారి శ్రీమతి, ఈ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ, ఈ డివిజన్లో ఉండే నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ